అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడపు వరలక్ష్మి. ఈరోజు మరి మినీ అంగన్వాడీ టీచర్స్ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి మరి సోదరి మనందరితో కలిసి ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్ నందు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యవర్గ సమావేశానికి 27 జిల్లాల నుండి కూడా హాజరు కావడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి సోదరి నుంచి కూడా మరి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి తెలుసుకోవడం జరిగింది. వాటి పరిష్కారాలు కూడా మరి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మరి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేసి మరి 4 నెలలు మాత్రం పెరిగిన వేతనాన్ని ఇచ్చి గత 10-11 నెలల నుంచి కూడా మరి పాత వేతనం అమలు చేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద మరి పూర్తి కార్యాచరణ ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఎన్నో సంవత్సరాలుగా మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీగా మార్చుకోవడానికి గత 10 సంవత్సరాల నుండి కూడా ఎన్నో కష్టాలు అనుభవించాం. మరి రాత్రనక పగలనక తినకుండా ఉన్న ఉపవాసాలు ఉన్న రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మరి ఈరోజు సమస్యలు పరిష్కరించుకున్నామే తప్ప ఒక రాత్రిగా జీవో మరి పాస్ చేయలేదు. మరి ఒక జీవో వచ్చిందంటే దాని వెనుక 10 సంవత్సరాల కష్టం ఉంది. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు న్యాయమైన మా డిమాండ్లను అర్థం చేసుకొని మాకు ఈరోజు జీవో ఇచ్చారు. మెయిన్ అంగన్వాడీగా గుర్తించినట్టుగానే గుర్తించి మరి ఆశలు అడియాశలైనట్టుగా ఒక 4 నెలలు మాత్రం పెరిగిన వేతనాన్ని అమలు చేసి మరి ప్రతి నెల కంటిన్యూస్ గా పాత వేతనం అమలు చేయడం పట్ల మేము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నాం. అధికారులు ఇప్పటికైనా కూడా గమనించుకోవాలి. మరి మంత్రి సీతక్క గారికి ఎన్నోసార్లు మా వినతి పత్రాలు అందజేశాం. మరి వినతి పత్రాలతో సరిపోతుంది తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ విషయం మీద మరి ఎన్నిసార్లు కూడా ఇప్పటికి 11 నెలల నుంచి కూడా మరి ప్రతినిత్యం వెళ్తున్నాం, అధికారిని కలుస్తున్నాం, ప్రజాప్రతినిధులు కలుస్తున్నాం, మంత్రి గారిని కలుస్తున్నాం, చేస్తాము అనే మాటే తప్ప మరి చేయడం లేదు. ఇంతవరకు కూడా మరి సమస్య పరిష్కారం అవుతుంది, మరి అకౌంట్లలో పడతాయి, పెండింగ్ వేతనాలు కూడా వేస్తాము అని చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ విషయంలో మేము చాలా అసంతృప్తిగా ఉన్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం అని వహిస్తే మరి మా మినీ అంగన్వాడీ టీచర్స్ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన వాళ్ళంతా కూడా మరి ఏకతాటి మీద మా ప్రణాళిక అనేది, మా కార్యాచరణ అనేది వేరే విధంగా ఉంటుందని చెప్పేసి అధికారులకి, మరి ప్రజాప్రతినిధులకు కూడా మన మంత్రి గారికి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు సామరస్యంగా మేము 10 సంవత్సరాలు మరి వినతి పత్రాల రూపంలో మరి సామరస్యంగా వెళ్లి సమస్యలు పరిష్కరించుకుంటూ వచ్చాం. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అర్థం చేసుకున్నాయి అంటే మా సమస్యల పరిష్కారం అనేది మన న్యాయమైన డిమాండ్లు కాబట్టి, మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మాకు న్యాయం జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కానీ వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుంటుందని ఏదైతే నమ్మకంతో ఉన్నామో మరి ఎలాంటి దన్నాలు లేకుండా ఇప్పటికి కూడా సామరస్యంగా మా వినతి పత్రాల రూపంలో సమస్యలను తెలియజేస్తా ఉన్నా కూడా ఇప్పటికి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ 11 నెలల నుంచి కూడా పాత వేతనం అమలు చేస్తా ఉన్నారు. మరి ఇదే విధంగా ఈ నెల కూడా మాకు పాత వేతనం అమలైనట్టయితే మేము మరి తదుపరి కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది. తప్పకుండా మా కార్యాచరణలో మార్పు వస్తుంది. మరి అధికారులు ఇప్పటికైనా కూడా మరి చాలని వేతనాలతో మారుమూల తండాలు, గ్రామాలు, గూడాలలో ఎన్నో మారుమూల ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలే మినీ అంగన్వాడీ టీచర్లంతా కూడా అంటే అంగన్వాడీ ఉద్యోగస్తున్న చాలని వేతనాలు, అదే విధంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్ తండాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు మరి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక హెల్పర్ లేకుండా 2 పనులు చేసుకుంటూ మరి ఇచ్చిన వేతనంతో మరి జీవనాన్ని వెళ్ళబోస్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఏ బాధ్యతలు కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తా ఉన్నాం. ఒక హెల్పర్ గా మరి ఒక టీచర్ గా 2 విధులు నిర్వర్తిస్తున్నా మరి అధికంగా మాకు ఇచ్చేటటువంటి వేతనమేమో హెల్పర్ వేతనము, మరి ఒక టీచర్ వేతనం ఇవ్వడం లేదు. ఓన్లీ హెల్పర్కి ఇచ్చిన వేతనంతో ఇన్ని సంవత్సరాలు పనిచేసినాం. మరి మా సమస్యల మీద మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలియజేసిన తర్వాత 10 సంవత్సరాల సమయం తర్వాత మా న్యాయమైన డిమాండ్ల మీద ప్రభుత్వాలు స్పందిస్తూ మాకు జీవో జారీ చేశాయి. గత ప్రభుత్వంలో జీవో జారీ అయ్యింది. శాలరీ ఇంప్లిమెంటేషన్ టైంలోనే మరి ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా మా విన్నపాలు మరి చాలాసార్లు మా విన్నపాలు అందించాం. మరి అందించిన తర్వాతకి మొట్టమొదట మంత్రిగా మరి సీతక్క గారు సంతకం చేసిన ఫైలే ఈ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ చేస్తూ మరి 3989 అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్స్ కూడా నియమిస్తామని చెప్పేసి సంతకం చేయడం చాలా సంతోషంగా భావించాం. మరి మరి డిసెంబర్ 2023లో మరి సంతకం చేశారు. జనవరి 2024 నుంచి కూడా మరి మేమందరం కూడా మినీ వాళ్ళందరిదే తెలంగాణ రాష్ట్రంలో లేదు. మరి అందరూ కూడా మెయిన్ అంగన్వాడీలుగా మారారు. మరి ఖచ్చితంగా అందరికి కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఆర్డర్ కాపీస్ తీసుకున్నారు.
జనవరి నెల, ఫిబ్రవరి నెల పెరిగిన వేతనాలు అమలు చేశారు. మార్చి, ఏప్రిల్ నెలలో మళ్ళీ పాత వేతనం జమ అయ్యింది. తర్వాత మళ్ళీ 2 నెలలు పెరిగిన వేతనాన్ని అమలు చేశారు. మళ్ళీ కంటిన్యూస్ గా పాత వేతనం అనేది మరి వేస్తా ఉన్నారు. మరి ఇవే జీతాల మీద ఆధారపడే బతుకులే ఉన్నాయి కాబట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిలకు గురైపోయి మరి మినీ టీచర్స్ నుంచి మెయిన్ అంగన్వాడిగా ప్రమోట్ అయినా మరి ఎలాంటి సంతోషం లేకుండా మరి చాలని వేతనాలతో కుటుంబం పోషణ వెళ్ళబుచ్చడమే చాలా కష్టంగా మారిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మరి చిరుద్యోగుల మీద, ఇలాంటి అంగన్వాడీ ఉద్యోగస్తుల బాధల్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయినటువంటి సోదరి మనలందరికీ, టీచర్లందరికీ కూడా మరి పెరిగిన వేతనం అమలు చేస్తూ మరి పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలన్నిటి కూడా మరి జమ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చేయని ఎడల తదుపరి కార్యాచరణ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి 27 రాష్ట్రాల నుంచి 27 జిల్లాల నుండి కూడా మరి సోదరిమణులు హాజరు కావడం జరిగింది. అందరం కూర్చొని ఈ రోజు మరి వివిధ విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. మరి భవిష్యత్తు కార్యాచరణపై మరి ఈ విధంగా మనకు శాలరీస్ ఇంకా తక్కువ పడ్డట్టయితే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి ఈ విషయం మీద ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మా వేతనాలు, పెండింగ్ లో ఉన్న వేతనాలతో పాటు పెరిగిన వేతనాన్ని ప్రతి నెల 5వ తేదీలోపే జమ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా మెయిన్ అంగన్వాడీ టీచర్లకు ఏదైతే వేతనాలు పెరగబోతా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ అంగన్వాడీ టీచర్లకు వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన సోదరి మనందరికీ కూడా ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సోదరి మనందరికీ కూడా ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నాను. మరి గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే ఒక సోదరిమణి వారి జిల్లాలో మరి ఒక జీవో కాపీని ఈ నెల నుండే మీకు జీవో మరి ఇచ్చినట్టుగా, మరి మినీ నుండి మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ అయినట్టుగా ఈ నెలలోనే జీవో ఇచ్చినట్టుగా మరి సంతకాలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది. దయచేసి సోదరి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఏ జిల్లాలో కూడా ఇప్పుడే వచ్చింది జీవో, దీని మీద సంతకాలు చేయండి. మీరు ఇప్పటి నుంచే మెయిన్ అంగన్వాడీ టీచర్స్ అని ఏ అధికారి చెప్పినా, ఏ యూనియన్ లీడర్స్ చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో మీరు సంతకాలు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మనం అఫీషియల్ గా మనం అధికారికంగా జనవరి 2024 నుంచి కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్స్ అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి. ఒకవేళ ఆ విధంగా చేసే ప్రయత్నం చేసినా మీరు దాన్ని సహకరించొద్దని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా మన యూనియన్ తరఫున మరి మనకి ఒక హెల్పర్స్ కూడా లేకపోవడం వలన ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. మరి రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ అవుతా ఉంది. మరి మన సెంటర్స్ చాలా వరకు కూడా అద్దె భవనాల్లోనే నడుస్తూ ఉన్నాయి. మరి కరెంటు సదుపాయం లేదు, నీటి సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. వచ్చేటటువంటి మరి లబ్ధిదారుల కూడా అంటా ఉన్నారు, మరి పెద్ద పిల్లలకే స్కూళ్ళకు సెలవులు ఇస్తా ఉన్నారు. మరి వాళ్ళ ఎండ తాకిడి తట్టుకోలేక మధ్యాహ్నం వదిలేస్తా ఉన్నారు. మీరేంటి ఇలా మరి మా చిన్న పిల్లల్ని మేము సెంటర్లో కూర్చోబెట్టాం, మీ దగ్గర ఫెసిలిటీస్ సరిగా లేవు అని చెప్పేసి మరి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా లబ్ధిదారులు కూడా సహకరించట్లేరు. మన టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా చాలా చోట్ల మరి గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వలేదని తెలుస్తా ఉంది. మరి గ్యాస్ సిలిండర్లు కూడా సక్రమంగా ఇవ్వాలి. ఇలాంటివి అన్ని కూడా ఇవ్వకుండా మరి గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది పెట్టడం అనేది సరైంది కాదు. మరి మా కష్టాలను కూడా అర్థం చేసుకోండి. మరి ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే మరి ఒంటిపూట బళ్ళు కానీ, అదేవిధంగా వేసవి సెలవులు కానీ ప్రభుత్వ పాఠశాలతో తరహాలోనే మనకు ఇవ్వాలని చెప్పేసి ఈ నెల 11వ తేదీన మన కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి తక్షణమే 2 రోజుల్లోనే స్పందిస్తూ నిన్న అఫీషియల్ గా జీవో కూడా, సర్క్యులర్ కూడా పంపించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా మరి ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు మరి స్కూల్ ఉంటుంది. మరి తర్వాత హాఫ్ డే స్కూల్స్ అని చెప్పేసి అఫీషియల్ గా మనకి నిన్న లెటర్ రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో అధికారులు కొన్ని చోట్ల తెలిపక ఫుల్ డే డ్యూటీలు చేస్తా ఉన్నారు. మరి పైనుంచి అఫీషియల్ గా జీవో వచ్చిన తర్వాత, సర్క్యులర్స్ వచ్చిన తర్వాత మరి గ్రౌండ్ లెవెల్లో టీచర్లకు తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, మనందరికీ అఫీషియల్ గా నిన్నటి నుండి మనకి మరి హాఫ్ డే స్కూల్స్ ఇచ్చారు. మరి అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా సోదరి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మినీ అంగన్వాడీ టీచర్లని మరి ఒక హెల్పర్స్ కింద ట్రీట్ చేశారో, హెల్పర్ల కింద పెట్టాలని చూసారో, అలాంటి అవమానాల నుంచి మనం 2 పనులు చేస్తా ఉన్నాం. మరి ఒక హెల్పర్కి ఇచ్చిన వేతనాలు తీసుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా మనల్ని పట్టించుకోకుండా హేళన చేసిన వాళ్ళ ముందే ఈ రోజు ఒక సవాల్గా తీసుకొని మనమంతా ఏకతాటి మీద వచ్చి ఈ రోజు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మన సమస్యల్ని తెలియజేసి ఈ రోజు మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయ్యాం.
మరి ఒక్క యూనిటీగా ఉంటే, ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్నట్టుగా ఈ రోజు మనమంతా యూనిటీగా ఉండి ఈ రోజు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగినాం. మరి ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు జరిగాయి, ఇంకా మరి జరుగుతూనే ఉన్నాయి. అవి అన్నిటిని కూడా మరి ఎదుర్కొంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ మనము మెయిన్ అంగన్వాడీ టీచర్స్ అయ్యాం. తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్స్ అనేదే లేదు. ఇప్పుడు అందరం కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్సే. మనకు అఫీషియల్ గా మనకి మరి లెటర్ కూడా ఇచ్చారు, ఆర్డర్ కాపీస్ కూడా ఇచ్చారు. మరి జనవరి 2024 నుంచి మనము మెయిన్ అంగన్వాడీ టీచర్స్ అని అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మకండి, ఎవరు ఆందోళనకు గురి చేసినా గురి కాకండి, ఎవరు మరి భయభ్రాంతులకు గురి చేసినా గురి కాకుండా మనం ఏదైతే లక్ష్యాన్ని చేరుకొని ఈ రోజు సాధించామో తప్పకుండా మనకు పెండింగ్ వేతనాలతో పాటు ఒక్క రూపాయి కూడా ఎటు పోకుండా మన ఖాతాలలో జమ అయ్యే విధంగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ వేతనాలకు సంబంధించిన సమస్య మీదనే మనం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకు మనం వినతి పత్రాలు అందజేశాం. మొన్ననే మన మాజీ మంత్రివర్యులు మరి సత్యవతి రాథోడ్ మేడం గారు మన సమస్యల మీద మరి వారు చాలా వరకు కూడా మనకు అప్పట్లో న్యాయం చేశారు. మరి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరి అసెంబ్లీలో మరి మంది ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ఎందుకంటే మరి వేతనాలు పెంచినట్టుగానే, అప్గ్రేడ్ చేసినట్టుగానే చేసి 4 నెలలు మాత్రమే ఇచ్చి మరి పెండింగ్ లో పెట్టిన వేతనాలకు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి అందరూ కూడా మనం తీవ్ర ఒత్తిడి అయితే తీసుకొస్తున్నాం. అసెంబ్లీలో సాక్షిగానే మన వేతనాలు మనకు పడే విధంగా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. మీరెవరు అధైర్యపడొద్దు, తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది అనే ధైర్యంతోనే ముందుకెళ్తున్నాం. అందరూ కూడా సహకరించవలసిందిగా, అదే ఐకమత్యంతో యూనిట్గా ఉండి ముందుకెళ్తే సమస్య పరిష్కారం చేసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. ఇంతటితోటే ముగించినట్టు కాదు, మనకి ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది. హెల్పర్స్ రావాల్సి ఉంది. ప్రతి ఒక్క బెనిఫిట్ మెయిన్ అంగన్వాడీ టీచర్స్ లాగానే ప్రతి ఒక్క బెనిఫిట్ రావాల్సి ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో మరి కార్యక్రమాలు మన ద్వారా చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కరి కూడా మరి అందరూ సహకరించవలసిందిగా, ఎలాంటి భయాందోళనకు గురి అయ్యి మరి ఎవరో చెప్పిన విధంగా తప్పుడు దారిన పోవద్దు అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఎలాంటి ధర్నాలు ఎలాంటివి కూడా మన యూనియన్కి ఎలాంటి సంబంధం లేదు. మనము మరి ఏదైతే సామరస్యంగా వెళ్ళి వినతి పత్రాల రూపంలో ఇస్తా ఉన్నామో అది ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి కూడా పడని ఎడల మన పూర్తి కార్యాచరణను, మన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఆ తరహాలో ముందుకు వెళ్తామని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందరూ సిద్ధంగా ఉండవలసిందిగా మరి సోదరి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.